హాయ్ అన్న, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానన్న. మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్న, ఈరోజు మా మొక్కజొన్న గురించి వీడియో చేస్తున్నా. ఏంటంటే మొక్కజొన్న సైజు కొంచెం ఎలా ఉంది, ఏ విత్తనం అన్నా అని చాలామంది నాకు కామెంట్ చేసిర్రు, అలాగే మెసేజ్ చేసిర్రు. సో వాళ్ళ గురించి నేను ఈరోజైతే వీడియో చేస్తున్నాను. అంటే నేను వేసిన కంపెనీ ఏంటిది, అది ఎలా, సైజ్ ఎలా ఉంది, కలర్ ఎలా ఉంది, దాని గురించి కొంతమంది డౌట్స్ అడిగిర్రు. అయితే నేను మొక్కజొన్న అయిన తర్వాత నేను వీడియో చేస్తానని చెప్పాను. అయితే ఇవాళ 3 రోజుల నుంచి మేము కంకులు ఇరుస్తున్నాం కాబట్టి ఇక ఇటు సైడ్ అయిపోతుంది కాబట్టి వీడియో చేద్దామని ఈరోజు అయితే నేను చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? చూస్తున్నారు కదా, సైజు రెండు అయినాయి, సైజు ఉన్నది. చూస్తున్నారు కదా. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మొత్తం వీడియో నేను ఒక కంకి నుంచి చూపిస్తూ ఉంటా, చూడండి. ఇక అదే అన్న, మీకోసం నేను డెమో ఒక వీడియో దగ్గర నుంచి పొట్టు తీసి మరీ చూపిస్తున్నాను. నేను వేసిన సీడ్ ఏంటంటన్నా పయోనీర్, ఇది 3546 పెద్ద పయనీర్ అంటారు. ఇది మార్కెట్లో పెద్ద పయనీర్ అంటే ఇస్తారు. అయితే నాకు చాలామంది వేరే రైతులు కూడా మా సైడ్ వేరే వేరే గ్రామాలలో వేశారన్న. అయితే నేను మాత్రం పయనీర్ తెచ్చాను. ఎందుకంటే కొంచెం ఇది ఎప్పటి నుంచి ఉన్న బ్రాండ్, కావాలంటే సైజు కూడా లావు బాగుంటుంది. నా వేలు కొంచెం పెద్దగా ఉన్నా కూడా నా చేయికి మీకు జానేడు అంటే నా వేలు కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి తక్కువ అనిపించవచ్చు వీడియోలో, కానీ మీకు మాత్రం జానేడు బరాబర్ ఉంటుంది. అలాగే చేతిలో కూడా అది వృత్తాకారంలో మనం పట్టుకున్నా కూడా నా వేలుకి అది అందట్లేదు, అంత లావు ఉన్నాయి. మనమైతే చాలామంది డెకాల్బీ అని ఒకటి ఉంది, ఇంకోటి సిజంటా కంపెనీ వాళ్ళది ఒకటి ఉంది, బయర్ కంపెనీ ఉన్నాయి. అయితే అవి ఏంటంటే కొంతమంది ఏమంటున్నారంటే సన్నగా ఉన్నాయి, పొడుగు ఉన్నాయి అంటారు. పక్క గ్రామాల్లో వేశారు. నేను అది కూడా ఒకసారి వీడియో చూస్తా. నేను చూసి వచ్చాను, కానీ ఆ రోజు నేను సెల్ తీసుకోపోలేదు. నేను చూసి వచ్చాను. ఏంటంటే చూడడానికి సన్నగా ఉండి పొడుగు ఉన్నాయి. సన్నగా ఉండి పొడుగు ఉండడం వల్ల ఏం లాభం? ఇప్పుడు ఈ పైనీరు చూడండి, పొడుగు కూడా ఉన్నాయి, అలాగే లావు ఉన్నాయి. ఇప్పుడు లావు ఉండడం వల్ల ఏమవుతుందంటే 2-3 వరుసల గింజలు పెరుగుతాయి. పొడుగు కూడా కొంచెం తక్కువ ఉన్నా కూడా సైజులో కలిసి వస్తుంది కదా, మనకు వెడల్పులో గింజలు కలిసి వస్తాయి. పొడుగు కూడా ఏం తక్కువ లేదు. ఇది కూడా నాకు నచ్చింది, అందుకనే నేను పయోనీర్ ఎక్కువ వాడతాను. మీకు కూడా కొంచెం క్లారిటీ కోసం నేను చూపిస్తున్నాను అన్నట్టు. మీరు వేసుకునేటప్పుడు జాగ్రత్త చూసి నచ్చింది వేసుకోండి. ఇక 3 కంపెనీలు అయితే ఉన్నాయి. పయోనీర్ అనేది చాలా ఓల్డ్ కంపెనీ. అయితే ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలన్న, మనం విత్తనాలు ఎలా మనం సెలెక్ట్ చేసి మంచి విత్తనాలు వేస్తున్నామో, అలాగే మనం వేయాలనుకున్న భూమి కూడా ఎలా ఉందో ఒకసారి మనం తెలుసుకోవాలన్నా. అది సౌడు భూమి, ఒకవేళ వానాకాలంలో వేస్తే ఊటలు పడతాయా, పైన ఏమైనా పొలాలు ఉన్నాయా, అలాంటివి మనం చూసి మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎంత మంచి విత్తనాలైనా సరే భూమి మంచిగా లేనప్పుడు అది సరిగ్గా పండదు, బోండాలు ఎక్కువ పెట్టదు. అదే మనకు మంచిగా భూమి బలంగా ఉంటే మాత్రం చెట్టు బాగా పెరగకుండా కూడా కంకులు పెద్ద పెద్దగా అయ్యే అవకాశం ఉంది. నా చేనులోనే జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను. ఓకేనా, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం మళ్ళీ భూమి మంచిగా లేనప్పుడు ఎంత మంచి సీడ్ వేసినా వేస్ట్ అవుతుంది. మీరు ఒకవేళ ఏం చేయాలంటే, ఇంతకుముందు మనం కౌలు రైతులైతే ఇంతకుముందు వేసిన భూమిలో ఎలా ఉంది, ఎలా పండింది తెలుసుకోవాలి. లేకపోతే మనకు తెలిసిన సొంత భూమి అయితే, రేగడి భూమి అయితే చాలా మంచిగా వస్తుంది కాబట్టి ఎక్కువ శాతం అయితే పయోనీర్ రేగడి వేస్తేనే చాలా పెద్ద సైజులో మంచి కంకులు అవుతాయి, బాగా దిగుబడి వచ్చే అవకాశం ఉంది. అలాగన్నా ఎండాకాలం పూట వేప ఆకులు కానీ వేరే చెట్ల ఆకులు రాలిపోతాయి కదా, అవన్నీ మనం తీసుకొని పెట్టుకొని మన చిలకలు వేయడం వల్ల మంచిగా ఉంటుంది. చూడండి అన్న, చూడండి, మీకోసం ఒక డెమో అట్లా పట్టుకొని 2 చూపిస్తున్నాను. నా వేలు చెయ్యి అంటే కొంచెం పెద్దగా ఉంది కాబట్టి జానడు అట్లా చూపెడుతుంది. సాధారణంగా అయితే చాలామంది జానడు ఉంటుంది. ఇక పట్టుకున్నా కూడా చూస్తున్నారు కదా, అంత ఉన్నది. అంటే ఆ వరుస ఇప్పుడు వేరే కంపెనీ అయితే మనకు చేయి నా వేలు అందుతుంది, ఇదైతే అందట్లేదు. చాలామంది అడిగారు కాబట్టి చూస్తున్నారు. మీరు ఒకవేళ కావాలంటే మాత్రం ట్రై చేయండి అన్న. ఓకే, నా కామెంట్ చేసిన వాళ్ళందరూ నా సబ్స్క్రైబర్లు మాత్రం చూసి కొంచెం చేయండి అన్న. ఎందుకంటే మనం మొక్కజొన్న గింజలు కూడా వేసేటప్పుడు ఎడమెడమ వేయాలి, దగ్గర వేస్తారు. కొంతమంది యాసంగి దగ్గర ఉండాలంటారు, కానీ అవన్నీ కాదన్న. ఎంత దూరం ఉంటే అంత కలిసి వస్తుంది మనకు దిగుబడి. ఒక్కొక్కసారి కూడా 2 కూడా పెట్టే అవకాశం ఉంది. నాకైతే 2 పెట్టినాయి చాలా వరకు. అయితే చూస్తున్నారు, లాస్ట్ వరకు కూడా గింజ అవుతుందన్న. అయితే మనం లాస్ట్ టైంలో పీసులు గింజలలో పాలు పోసే టైంలలో ఖచ్చితంగా లాస్ట్ టైంలో మనం పొటాషియం కలపాలి. కలపడం వల్ల ఏమవుతుందంటే లాస్ట్ వరకు కూడా గింజ
భర్తీగా అయ్యి అన్ని గింజలు కూడా ఫుల్ అయ్యే అవకాశం ఉంటుంది. లేకపోతే మధ్యలోనే తాళైతాయి, లేకపోతే బోండాలు కొన్ని తాళైపోతాయి. కాబట్టి మన లాస్ట్ టైంలో మాత్రం ఖచ్చితంగా పొటాష్ కలిపితే చాలా కలిసి వస్తుంది. ఒక 2 కూడా ఉన్నాయి, మీరు చూడండి. ఓకేనా అన్న? ఈ వీడియో మీ అందరికీ పనికొస్తుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా సలహాలు కావాలన్నా, మీకేమైనా తెలిసిన సీడ్స్ ఉంటే మాత్రం నాకు చెప్పండి. నేను కూడా దాని గురించి వీడియో చేస్తాను. కావాలంటే నేనే వేస్తాను. దీనికంటే ఏమైనా బెటర్ ఉంటే. నాకు తెలిసిన వరకు అయితే ఇగో నేను వేసింది పయోనీర్ 3546. మీకు కూడా ఎవరైనా వీడియో చూసిన వాళ్ళు ఉంటే, మీ దగ్గర ఏమైనా మంచి సీడ్ ఉంటే చెప్పండి అన్న. దాని గురించి నేను విత్తనాలు వేసి డెమో చూపిస్తాను. ఇవి మన రైతులకు చాలా అవసరం వచ్చే వీడియోస్ కాబట్టి చాలామంది తెలియక ఏమైనా కొత్త ఎవరెవరో చెప్పిన మాటలు విని కొన్ని షాపులలో కూడా వేసి చూడండి మంచిగా ఉందని చెప్తారు, ఏదో చెప్తారు. తీసుకుపోయిన తర్వాత అవి నష్టాలు అవుతారు. లాస్ట్కు ఆ షాప్ అతను కూడా నేనేం చేయాలి కంపెనీ అని అనేటాడు. అందుకనే కొత్త వాటికి పోయి తెలియని వాటికి పోయి ఆగమవుడు కంటే తెలిసిన దాంట్లోనే మంచిగా పండించుకోవాలన్నా. ఇది నా పంట, ఎవరిదో కాదు, నేను వేసిన, నాకు తెలిసింది కాబట్టి నేను చెప్తున్నా. ఇంకో విషయం మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అన్న, మనం వేసే భూమి మాత్రం మంచిగా ఉండాలి. దాంట్లో పోషకాలు మంచిగా ఉండాలి. దానికి పోషణ పెరిగేటట్టు మనం చేస్తేనే మంచిది. ఇది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎరువులు ఉంటాయి, పశువుల ఎరువు వేయాలి. ఎండిపోయిన ఆకులు, వేపాకులు అలాంటివి వేయాలన్నా. ఇక చూస్తున్నారుగా, ఇదే ప్యాకెట్. నేను ఎకరానికి 2 ప్యాకెట్లు అయితే వేసాను. అయితే అలాగే నేను కూడా ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు ఈ కొన్ని కంకులు ఒక 10 సైజు ఉన్నాయి, అవి నేను దాస్తున్నాను. ఎందుకంటే నాకు 1 కేజీ వరకు తక్కువ పడ్డాయి అన్న. అవి వేసి చూస్తాను. ఓకే అన్న, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి.